హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే నాతో లిటిల్ హార్ట్స్లో మనందరికీ కాస్త కోస్త ఈవిడ ద్వారా చాలా ఫన్ అయితే క్రియేట్ అయింది. ఆవిడ అందులో లైక్ క్యారెక్టర్ నేమ్ వచ్చి అంజలి, బట్ ఇక్కడ వచ్చేసి పద్మిని అనమాట. ఆవిడతో మాట్లాడదాం. ఎలా అనిపిస్తుంది లిటిల్ హార్ట్స్ సక్సెస్, ఎంత భారీ హార్ట్ని తీసుకొచ్చిందో తెలుసుకుందాం. హలో హాయ్. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాం. అండ్ మీ క్యారెక్టర్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ బయట చాలా స్లిమ్ గా ఉన్నారు, క్యారెక్టర్ ఇంకా చాలా లాక్ కనిపించారు నాకు. అంటే కొంచెం పెద్దగా ఉండాలి అన్నట్టు చెప్పారు. సో ఇంకా అంతకంటే ఏవి చేయలేకపోయాను పెద్దగా కనిపించడానికి. సో యా, అంటే రోలే కొంచెం మనం మౌలి గంట ఒక 5 years పెద్దగా కనిపించాలి కదా. సో ఆ ప్రాసెస్ లో కొంచెం అవ్వాల్సి వచ్చింది. బేసిక్ గా మీరు మౌలి అందరూ ఒకటే ఏజ్ వాళ్ళ బయట క్యారెక్టర్ ప్రకారం ఎస్, కానీ మల్టిపుల్ డిఫరెంట్ ఏజెస్. ఓకే. సో లైక్ మీరు ఇందాక మాట్లాడుతూ నేను చాలా ఆడిషన్స్ ఇచ్చాను, కొంతమంది రెస్పాండ్ గారు, కొంతమంది కనీసం చెప్పరు కూడా చెప్పరు, బట్ మాతన్ డిడ్ ఇలా యాక్సెప్ట్ చేశారు, వెంటనే చెప్పారు అని అన్నారు. సో ఇప్పుడు దాకా ఎన్ని లైక్ ఆడిషన్స్ ఇచ్చున్నారు అండ్ ఇప్పుడు దాకా ఎన్ని సినిమాల్లో నటించారు? సో బేసిక్గా ఇది నేను ఒక లిటిల్ బ్రేక్ తర్వాత స్టార్ట్ చేశానండి. ఆ బ్రేక్లో ఐ వర్క్డ్ ఇన్ రామానాయుడు స్టూడియోస్ కాంటెంట్ మేనేజర్గా. సో అంతకుముందు నేను కపుల్ ఆఫ్ వెబ్ సిరీస్ చేశాను. ఆహాలో లాల్ సలాం అని ఒక వెబ్ సిరీస్ ఉంది, అండ్ జీ5లో కుడియడం అయితే ఇలాగ ఒక వెబ్ సిరీసెస్ ఉన్నాయి అనమాట. సో దాని తర్వాత కాంటెంట్ మేనేజర్గా చేసి తర్వాత ఇక్కడికి వచ్చాను. బట్ ఆడిషన్స్ అయితే చాలానే ఇచ్చానండి. ఓకే. కాంటెంట్ మేనేజర్గా చేసిన మీకు ఆడిషన్స్ ఇవ్వడం, ఈ రెండిట్లో డిఫరెన్స్ బాగా తెలిసిందా? యా తెలిసింది. అంటే ఇది దిస్ సైడ్ ఆఫ్ ద టేబుల్ ఉంటాం కదండి. కాంటెంట్ మేనేజర్ అంటే మన చేతిలోనే, ఇది ఏంటంటే ఒక బ్యాంక్ జాబ్ లాగా ఉంటుంది. క్యాష్ అంతా మన చేతిలోనే ఉంటుంది కదా, దాంతో మనం ఏమీ చేయలేము దాంతో. సో అలా ఉండేది. యా, కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా యాడ్ ఆన్ అయిందండి ఫర్ పికింగ్ రైట్ రోల్స్. సో ఆ కాంటెంట్ మేనేజర్గా ఉన్నప్పుడు యూఆర్ లైక్ అసోసియేటింగ్ విత్ రానా గారు, రైట్? ఎస్ అవునండి. అంటే రానా గారికి ఒక ఏజెన్సీ ఉండేది, కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్వర్క్ అని చెప్పేసి ఒక ఏజెన్సీ ఉండేది అనమాట. సో ఆ ఏజెన్సీలో నేను వర్క్ చేసేదాన్ని కాంటెంట్ మేనేజర్గా. సో కొద్దిసార్లు నేను రానా గారితో కూడా ఇంటరాక్ట్ అయ్యేదాన్ని ఫర్ స్క్రిప్ట్ డిస్కషన్స్ అండ్ ఎవ్రీథింగ్. హౌ హీ విల్ బి అండి, ఎందుకంటే ఆయన తీసుకొచ్చే కాంటెంట్ కావచ్చు, ఆయన ప్రెజెన్స్ అని పడితే పీపుల్ విల్ బి లైక్ ఓకే ఇది చాలా మంచి సినిమా, మనం కళ్ళు మూసుకొని చూడొచ్చు అనే ఒక ఫీలింగ్ మాకుంటుంది. సో మీ దగ్గర ఎలాంటి ప్రెషర్ ఏమన్నా ఉంటుందా ఆయన అండర్లో వర్క్ చేయడానికి? ప్రెషర్ ఏం లేదండి. ఆయన దగ్గర అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎవరన్నా ప్యాషనేట్గా ఉండి తన దగ్గరికి కథ తీసుకొచ్చి కాన్ఫిడెంట్గా చెప్తే మాత్రం ఆయన యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఎవ్రీ వన్ హ్యాస్ అ పాయింట్ అన్నట్టే అంటారు, కానీ మంచి కథ చెడ్డ కథ అన్నట్టు ఏమి చూడరు అనమాట. ఇట్స్ ఆల్ ఇన్ ద నెరేటివ్ అన్నట్టే చెప్తారు ఆయన. సో వెరీ కూల్ పర్సన్ టు బి. ప్రతి ఒక్కరిని చాలా బాగా ట్రీట్ చేస్తారు. నేను రీసెంట్గా మీ ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూర్ అడిగిన క్వశ్చన్లో ఒక చిన్న సెంటెన్స్ చూశాను, బాలకృష్ణ గారితో ఫోటో. దాని అనుకున్న బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి? బాలకృష్ణ గారి సినిమా ఒకటి చేశానండి నేను, ఎన్టీఆర్ కథానాయకుడు అని చెప్పేసి. చాలా చిన్న రోల్ అది. ఓకే. సో అందులో ఆ రోజు పర్టికులర్ షూట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట. అంటే వేరే క్యారెక్టర్స్ ఎవరూ లేరు. సో అక్కడ వచ్చేసి నార్మల్ బ్రేక్ టైంలో అలాగా ఆయనే పిలిచి దగ్గర కూర్చోపెట్టుకుని మాట్లాడేవాళ్ళు. సో అలాగా అదే బాలకృష్ణ గారు అంటే బయట కొంచెం అగ్రెసివ్గా ఉంటారు అన్నట్టు అంటారు, కానీ నేను ఆ సైడ్ చూడలేదు. అలాగా చాలా బాగా బిహేవ్ చేసి రిసీవ్ చేసుకున్నారు. అప్కమింగ్ ఏమన్నా చేస్తున్నారా? ఇంకా అప్కమింగ్ ఒక 2 projects అయితే సైన్ చేశానండి దీని తర్వాత. సో డీటెయిల్స్ అవి చెప్పకూడదు కాబట్టి ఇప్పుడే అనౌన్స్ చేసిన తర్వాత అంజలికి వచ్చిన రెస్పాన్స్లో మీకు గుర్తుండిపోయిందండి? ఎస్, నేను థియేటర్లో మా పేరెంట్స్తో వెళ్ళానండి ఫిల్మ్ చూడడానికి. సో నేను మాస్క్ అది పెట్టుకుని వెళ్ళినప్పుడు మా అమ్మ పక్కన ఒక ఆవిడ కూర్చుని ఉన్నారు. సో ఇంటర్వెల్ అయినప్పుడు నేను అలా మాస్క్ పెట్టుకోవడం మర్చిపోయి అలా ఆల్మోస్ట్ పెట్టుకోబోయాను. పక్కన ఆవిడ చూసి మా మదర్ని అడిగారట, అంజలియే కదా తను? అవును అని చెప్పారట. సో అంటే జనాలు క్యారెక్టర్ పేరుతో గుర్తు పెట్టుకుని మరి ఓన్ చేసుకుంటున్నారు. ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్. నిన్న కూడా సిఎంఆర్కి వెళ్ళినప్పుడు అందరూ అంజలి అంజలి అని పిలుస్తూ ఉన్నారు. దట్స్ రియలీ హ్యాపీ ఫర్ దట్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఐ విష్ ఇంకా మంచి సక్సెస్ రావాలని సినిమా ఇంకా ముందు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. థ్యాంక్స్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.